కానీ ఇప్పుడు వీళ్ళు ఆలోచించే పరిస్థితుల్లో లేరు అనడానికి సాక్ష్యం ఇది. వీళ్ళ మీడియా కూడా రోజు కథ రాస్తుంది. ఇప్పుడు ఇదే మీడియా ఇదివరకు సంగం డైరీ ఇష్యూలో రాశారు. ఇప్పుడు మరి విజయ డైరీ విషయంలో ఏమైంది? విజయ డైరీ సొంత పార్టీ చైర్మనే ఆయనే హాస్పిటల్లో బెడ్ మీద పడుకున్నోడు చేత రాజీనామా చేయించారు. అది విజయ డైరీ అనేది ప్రభుత్వపు ఆస్తా లేదా ప్రైవేట్ ఆస్తా లేదా పార్టీ ఆస్తా? దాని హెడ్ను ఇంకొక అతన్ని తెలుగుదేశం వాళ్ళ పెడతానంటే ఏంటి అసలు? అది విజయ డైరీ అనేది కోఆపరేటివ్ సెక్టర్. ఈ కోఆపరేటివ్ సెక్టార్లో ఉన్న సంఘం అయినా విజయ అయినా ఇవన్నీ కోఆపరేటివ్ సెక్టరే. చిత్తూరు డైరీ అయినా ఇవన్నీ కూడా వీటి తర్వాత ఏం చేశారు? చట్టం ఒకటి తీసుకొచ్చేసేసి వాళ్ళు స్వతంత్రంగా ఉండొచ్చు అని పేరు పెట్టి ఆ పైన పార్టీ వాళ్ళు తీసుకున్నారనడానికి సాక్ష్యం అది. మరి దాని మీద ఎవరు మాట్లాడారు? అదే పని పొరపాటున జగన్ ఉన్నప్పుడు చేశాడు అనుకోండి, ఏమై ఉండేది? సంఘం విషయంలో ప్రభుత్వంలోకి తీసుకోవాలంటేనే రచ్చయింది. ఇప్పుడు విజయ డైరీది ఏం జరిగినట్టు? ఏకంగా మంత్రులు వెళ్ళి రాజీనామా చేయించుకొచ్చారు. కాకపోతే ఏంటంటే మనం ఇప్పుడు సాధారణ ప్రజలకి ఏం అర్థం కావండి, తెలిసినటువంటి వాళ్ళు నిశ్శబ్దంగా ఉంటున్నారు. ఓ రకంగా చెప్పాలంటే అరాచకం అనేటటువంటిది అగ్రభాగంలో ఉంది. ఇది దీన్ని కంట్రోల్ చేయగలుగుతారో లేదో అంటే ఈ నెక్స్ట్ ట్రిప్ కూడా వీళ్ళే వస్తే వైసీపీలో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పటికీ నాకు తెలిసి వాళ్ళ కార్యకర్తలు అవుట్స్కట్స్లో ఉన్న వాళ్ళు 30-40% మంది రాష్ట్రం విడిచి వేరే రాష్ట్రాల్లో బతుకుతున్నారు. నెక్స్ట్ ట్రిప్ మళ్ళీ వీళ్ళే వచ్చారనుకోండి, ఇంకొక 20-30% మంది వెళ్ళిపోతారు. చివరికి వీళ్ళకి 20%-30% మిగులుతారు. ఒకవేళ వైసీపీ వాళ్ళు వచ్చారనుకోండి,